సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం తుఫాను బలహీనపడినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వర్షాల తీవ్రత ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రధానంగా మొందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కృష్ణా జిల్లా మీద అయితే చాలా తీవ్ర ప్రభావం చూపించిన పరిస్థితి. అటు పెద్ద పెద్ద భారీ వృక్షాలు నేలకూలిన పరిస్థితి, రాత్రి ఈదురుగాలులకి. ఇక ఉదయం సమయానికి చూస్తే పంట పూర్తిగా నాశనమైన పరిస్థితి అయితే మనకి అటు పెడన నియోజకవర్గం, అదేవిధంగా మచిలీపట్నం, అవినిగడ్డ, పామరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వరి పంట, మెనుపు పంట అయితే పూర్తిగా కూడా నేలకొరిగిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం పెడన నియోజకవర్గంలో ఉన్నాము. చూడొచ్చు, ఈదురుగాలుల తాకిడికి మొత్తం వరి పంట అంతా కూడా నేలకొరిగిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం వర్షం కూడా నిన్నటి నుంచి పూర్తిగా వర్షం కురిసిన నేపథ్యంలో పొలాల్లోనే మొత్తం వరి పంట మొత్తం కూడా నేలకొరగటంతో పాటు నీళ్లు కూడా పెద్ద ఎత్తున చేరటంతో ఇవి మొత్తం కూడా పనికిరాని పరిస్థితికి కూడా తడిసిపోయి ఇదంతా కూడా పనికిరాదని కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1400 హెక్టార్లలో వరి పంట ఇదే విధంగా ఈ మొందా తుఫాన్ వల్ల అయితే నష్టానికి గురైన పరిస్థితి. ఇక 133 హెక్టార్లలో మినుము పంటకు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో పాటుగా వేరుశెనగ, మొక్కజొన్న పంటలు కూడా ఈ తుఫాను దాటికైతే నాశనమైన పరిస్థితి ఉన్నట్టుగా అయితే వ్యవసాయ శాఖ అధికారులు నిన్న సాయంత్రం 7 గంటల వరకు నమోదు చేసిన రికార్డులు అయితే గుర్తించారు. ఇక నిన్న 7 గంటల నుంచి ఇవాళంతా కూడా ఎంతవరకు నష్టపోయిందనే దానికి సంబంధించి నివేదికను కూడా ఒకవైపున వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ సాయంత్రానికి దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతున్నారు. ఒకసారి స్థానికంగా ఉన్నటువంటి రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, నిన్న తుఫాను ప్రారంభం వరకు కూడా పంట బాగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 2 రోజుల ఎఫెక్ట్తో ఎటువంటి పరిస్థితి, నష్టం మీకు చేకూరు? బాగానండి, బాగా నష్టపోయామండి. ఎందుకు పనికిరాదు పంట ఎందుకు పనికిరాదండి. ఇది ఎందుకంటే పాలు ఇప్పుడే పోసుకుంటున్నాయి. ఇది అసలు కొంటక్కడ ఎవరు ముందుకు రారన్నమాట. అంతా బాగా నష్టం కలిగింది సార్. ఈ నిన్న తాకిడికి బాగా అసలుకి ఈ గాలికి ఈ పడిపోవటం, పాలు పోసుకోవటం ఇవన్నీ బాగా ఇదిగా ఉందండి. అంటే ఎప్పటికి అసలు ఈ కోత కోసేవాళ్ళు ఇప్పుడు ఈ వర్షం వల్ల, ఈ తుఫాను వల్ల నష్టమా, లేకపోతే ఎన్ని రోజుల్లో చేతికొచ్చేది? ఒక నెల రోజుల్లో చేతికొచ్చేద్దండి. ఈ లోపల ఇలా వర్షం దాటికి బాగా ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా పనికిరాదా, లేకపోతే తడిచి పెట్టుకొని ధాన్యం అంటారు కదా, ఇది పాలు పోసుకుంటుందండి. పనికిరాదు. ఇదిగో రాలిపోతుంది చూడండి మీరే, ఇదిగో గింజలు రాలిపోతుంది ఇట్లా అంటే. ఈ పాలు పోసుకునే టైంలో ఇలా జరిగితే ఎందుకు పనికిరాదు. ఈ మొత్తం పంట అంతా పోయినట్టే, ఏం లేదు. ఆ తాకిడికి మొత్తం ఏం ఉండదండి. ఎకరానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఇప్పుడు నష్టం అనేది కూడా ఎంత మీకు ఒక్కొక్క ఎకరానికి వస్తాం? ఒక 60 ఏళ్ళ దాకా అయినాయండి. 2 సార్లు వేసాం. ఒక్కోసారి అగ్గి వల్ల పోయినాయి నీళ్ళు లేక, ఇప్పుడు ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంది. చూడొచ్చు, అయితే పూర్తిగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈదురు గాలిల తాకిడికి బలంగా పంట మొత్తం ఎలా నేలకొరిగింది అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ ఆగకుండా 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ కొంకెలు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఎందుకు పనికిరావు వరి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ మొందా తుఫాను వల్ల అయితే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఎకరానికి 50 నుంచి 60 వేలు నష్టపోయినట్టుగా అయితే ఒకవైపున రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఇవాళ నుంచి నిన్న సాయంత్రం నుంచి ఇవాళ సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకెంత ఎన్ని వేల హెక్టార్లలో ఈ పంట నష్టం జరిగిందనే దాని మీద కూడా అధికారులు అంచనా వేసి రైతుల నుంచి కూడా వివరాలని సేకరిస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.